ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక సమయంలో సత్యాన్ని మా ముందు పెట్టుకొని పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో మాకిచ్చినటువంటి ఈ 66 పుస్తకాలలోని మార్కు సువార్తను ఆలోచన చేయటానికి సిద్ధపడుతున్నాం. మాకు సహాయం చేసి సంపూర్ణతలోనికి నాయన మమ్మల్ని నడిపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మార్కు సువార్త వివరణ, బైబిలుపై అవగాహన అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఇప్పటికీ ఎన్నో సంగతులను, ఎన్నో విషయాలను పాఠాలుగా మేము ముందుకు తీసుకుని రావటం, మీలో ఎంతోమంది వాటిని చక్కగా విని చక్కగా నోట్ చేసుకోవటం చూస్తూ చాలా సంతోషపడుతున్నాను. అంతేకాదు, చాలామంది ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఇక ఈ రోజుకు మనం ఆలోచించబోయే, మనం నేర్చుకోబోయే పుస్తకం మార్కు సువార్త. ప్రియులారా, మార్కు సువార్త మనకు తెలియాలి అని అంటే ముందుగా మార్కు గారు మనకు తెలియాలి. ఇంతకు ఈ మార్కు సువార్తను రాసినటువంటి మార్కు గారు ఎవరు? నలుగురు సువార్తికుల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సువార్తను వ్రాయించారు. అయితే వారు వ్రాసినటువంటి కోణాలు వేరు, వారు వ్రాసిన ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నాయి. మత్తయి గారు గత వారం మనం మాట్లాడుకున్నట్లు, మత్తయి గారు మత్తయి సువార్తలో ఎక్కువగా యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఉపన్యాసాల మీద, ప్రసంగాల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. అందుకే మీరు గమనించండి, మత్తయి సువార్తలో ఎక్కువగా యేసు మాట్లాడిన ప్రసంగాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, కొండ మీద ప్రసంగం అని చెప్పుకుంటాం కదా, 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త. అది మనకు మార్కు సువార్తలో కనిపించదు, చూడండి. అలానే మత్తయి గారు పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలను మత్తయి సువార్తలో ఆయన కోట్ చేస్తూ యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా, యేసుక్రీస్తు ప్రవక్తలు చెప్పిన మెస్సియాగా నిరూపించే ప్రయత్నం చేశారు. అందుకే ప్రవక్తల ప్రవచనాలు ఎక్కువగా మత్తయి సువార్తలో మనకు కనబడుతూ ఉంటాయి. ఓవరాల్గా మత్తయి గారు అద్భుతాల మీదను, ప్రసంగాల మీదను దృష్టి పెట్టినప్పటికీ ఎక్కువగా ప్రసంగాలను, ఎక్కువగా యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన ఉపమానాలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, వీటిని ఎక్కువగా మత్తయి గారు రాశారు. అందుకే మీరు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం కదా మనం మాట్లాడుకున్నాం. పరలోక రాజ్య సంబంధమైన ఉపమానాలు ఎక్కువగా మనకు మత్తయి సువార్తలోనే మనకు ఆ 13వ అధ్యాయం అంతా మనకు అవే కనబడుతుంటాయి. ఇక మత్తయి సువార్త విషయాన్ని పక్కన పెట్టేద్దాం. మార్కు గారి దగ్గరకు వచ్చేస్తే, ఈ మార్కు గారు ముందు ఎవరో అనేది మనం తెలుసుకొని, ఆ తర్వాత ఆయన దేన్ని ఆయన మనసులో పెట్టుకొని, లేదా మార్కు సువార్త ద్వారా యేసుక్రీస్తుని ఎలా ఈ సమాజానికి చూపించాలి అని అనుకున్నారు అన్న విషయాన్ని మనం తర్వాత మాటల్లో మనం నేర్చుకుందాం. మార్కు గారు
12 మందిలో ఒకరు కారు ఆయన. అనగా అపోస్తలులలో ఒకడుగా లేడు, కానీ యేసుక్రీస్తును ఎరిగినవాడు, యేసుక్రీస్తును చూచినవాడు. ఇతనుకున్న మరొక పేరేంటంటే యోహాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో, అలానే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కూడా ఇతని పేరు అక్కడ ప్రస్తావించబడుతుంది. ఒకసారి మనం 12 చదువుకుందాం. 12వ అధ్యాయం అపోస్తల కార్యములు 12వ వచనాన్ని ముందుగా చదువుకుంటే అక్కడ 12వ అధ్యాయం 12వ వచనంలో మార్కు అను మారు పేరు గల యోహాను అని రాయబడింది. అలానే 13వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే 13వ అధ్యాయంలో కూడా 13వ అధ్యాయం 13వ వచనంలో, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి, ఇక్కడ చెప్పబడుతున్న ఈ యోహాను ఎవరో కారు, మార్కు గారు. అందుకే 12వ అధ్యాయం 12వ వచనం చదివించాను, మార్కు అను మారు పేరు గల యోహాను అని. ఇక వీరి తల్లిగారి పేరు అక్కడే వ్రాయబడి ఉంది, మరియా అని. వీరు యెరూషలేము పట్టణస్థులు. యెరూషలేములో వీరికి ఒక పెద్ద ఇల్లు ఉంది. సంఘంలో, ప్రారంభ సంఘంలో అనేక మంది వీరింట్లో కూడుకునేవారు సహవాసంగా. అంతేకాదు పేతురు గారు వీరికి చాలా సుపరిచితుడు. ఈ మరియా, మార్కు, తల్లి అయినటువంటి మరియకు, అలానే మార్కు గారు, వీరి ఫ్యామిలీకి పేతురు గారు చాలా సుపరిచితుడు. ఎందుకు, ఎలా అన్న విషయాన్ని ఒక మాటలో మీకు చెప్పాలి అని అంటే, మార్కు గారిని దేవుళ్ళలోకి నడిపించి, లేదా మార్కు గారిని కన్నవాడుగా, ఒక తండ్రిగా పేతురు గారు మార్కు కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు పేతురు గారు. నా కుమారుడైన మార్కు. ఇక మార్కు గారి యొక్క గొప్పతనాన్ని ఒక మాటలో చెప్పాలంటే, మార్కు గారికి బైబిల్లో క్రొత్త నిబంధన చరిత్రలో మహనీయులుగా ఎంచబడినటువంటి వారితో సేవలో తిరిగినటువంటి గొప్ప అనుభవం ఉంది ఆయనకు. క్రొత్త నిబంధన చరిత్రలో సువార్తలో, దేవుని పనిలో యోధులుగా ఎంచబడినటువంటి గనులైన వారితో తిరిగిన గొప్ప అనుభవం మార్కు గారికి ఉంది. ఇప్పుడే చూశాం కదా, పేతురు గారు అని, ఆయన కన్నవాడు అని, మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు అని మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ సమయానికి మార్కు గారు పేతురు గారితో పాటు ఉన్నారని అర్థం. అక్కడ అంటే పేతురు గారితో పాటు తిరిగిన అనుభవం ఉంది. అలానే బర్నబా గారు ఉన్నారు, చాలా గొప్పవాడు ఆయన కూడా. బర్నబా గారితో పాటు కూడా సేవలో తిరిగినటువంటి గొప్ప అనుభవం మార్కు గారిది. ఇంకా చెప్పాలి అని అంటే, బర్నబా గారికి సమీప జ్ఞాతి అని కొలసి పత్రిక 4:10 చదువుకుంటాం. బర్నబా గారికి దగ్గరి బంధువు అంటారు మార్కు గారిని. అంటే బర్నబా గారితో పాటు సేవలో తిరిగాడు, ఇటు పేతురు గారితో పాటు సేవలో తిరిగాడు. ఇంక చెప్పమంటారా, అపోస్తలుడైన పౌలు గారితో కూడా పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు. నిజంగా మార్కు కోసం చివరిలో చెప్పబడిన మాట ఏంటంటే, పౌలు గారు తిమోతితో రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 11లో ఆ మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో,
లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. పౌలు గారు ఎక్కడున్నారు? ఇది ఎక్కడుండి రాశాడు ఈ పత్రిక? తెలుసు కదా, చెప్పాను కదా, చాలా మార్లు చెప్పాను. పౌలు గారు రోమ్లో 2వ మారు చెరలో ఉండి రాస్తాడు. ఇంక చెప్పనా, పౌలు గారి చివరి పత్రిక. ఈ పత్రిక రాసిన తర్వాత పౌలు గారిని చంపేస్తారు. నీరో చక్రవర్తి చంపుతాడని చెప్పాను మీకు. కనుక ఆయన మరణానికి ముందు రాసినటువంటి పత్రిక ఆఖరి పత్రిక. జైల్లో ఉంటాడు. అప్పుడు తిమోతికి చెప్తూ, ఆయన నువ్వు త్వరగా వచ్చేసి నా దగ్గరకు, లూకా మాత్రమే ప్రజెంట్ నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రా అన్నాడు. అంటే ఈ తిమోతి గారు పౌలు గారు చెప్తూ ఎఫెసులో వదిలేసి వెళ్ళిపోతారు కదా తిమోతిని. అంటే చిన్న ఆసియా, మైనర్ ఆసియా. అక్కడ మార్కు గారు ఉన్నారు తిమోతితో పాటు. నువ్వు మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అన్నాడు. అందుకే మార్కు కోసం అండి మరణానికి ముందు కూడా పౌలు గారు మాట్లాడతాయా, తిమోతి మార్కును తీసుకొని రా, ఎందుకంటే అతను నా పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే నాకు పరిచర్య చేయాలి అని అంటే మార్కే చేయాలి. అంత బాగా చేస్తాడు నాకు పరిచర్య. ప్రకటించటమే కాదు, పరిచర్య కూడా తెలిసినవాడు మార్కు. అందుకే మార్కు గురించి అండి మీకు ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలియాలి అని మీరు అనుకుంటే, మార్కు గురించి సువార్త గురించి కాదు, మార్కు గురించి మీకు ఎక్కువ తెలియాలి అని అంటే పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చిన మార్కు అని చాలా కాలం క్రితం మాట్లాడిన వీడియో ఆల్రెడీ బైబిల్ వాళ్ళ ఛానల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంది. మీరు అది చూస్తే చాలా బాగుంటుంది. మార్కు గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకప్పుడు మొదటి ప్రయాణంలో పౌలు బర్నబాలను మధ్యలో విడిచేసి వెళ్ళిపోతాడు 13వ అధ్యాయంలో, పంపూలియాలోని పెర్గలో ఉన్నప్పుడు. ఆ విషయంలోనే మరలా 2వ ప్రయాణానికి ముందు పౌలుకి బర్నబాకు 2వ ప్రయాణానికి వెళ్దాం అనుకున్నప్పుడు బర్నబా గారు మరలా మార్కు గారిని తీసుకెళ్దామంటే పౌలుకి బర్నబా గారికి ఇతన్ని బట్టే చాలా వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాదం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత బర్నబా గారు మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్ళిపోతాడు అని చెప్పుకున్నాం మనం. అంటే పౌలు బర్నబాల మధ్య వివాదానికి కారకుడుగా మారినటువంటి మార్కు, ఇదే మార్కు కోసం మరలా పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ చివరికి వచ్చేటప్పటికి ఆయన వెంట పెట్టుకునిరా, నాకు పరిచారం చేయాలి అని అంటే మార్కే కరెక్ట్ నాకు అని మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత గొప్ప నమ్మకాన్ని సంపాదించుకున్నాడు పనిలో అన్నది ఇక్కడ మీకు అర్థం కావాలి. ఓకే, ఇక మార్కు ఎవరు అన్న విషయంలో మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు మార్కును గురించినటువంటి సంగతులు మీకు తెలియాలి అని అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మార్కు ఏమంటారు, పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చినటువంటి మార్కు. ఆ పాఠం మీరు వినండి. మార్కు గురించిన అనేకమైన విషయాలు మీకు అందులో చెప్పబడతాయి. ఈ మార్కు గారు సువార్తను రాశారు, అదే మార్కు సువార్త. ఇక ఈ మార్కు సువార్త వ్రాయటంలో మార్కు గారు ఎవరి హెల్ప్ తీసుకున్నారు, ఎవరి సహాయాన్ని తీసుకున్నారు అన్నప్పుడు పేతురు గారి సహాయం. ఎందుకంటే మార్కు గారు డైరెక్ట్గా చూసింది లేదు, కానీ మార్కు సువార్తలో కొన్ని మనం చూస్తుంటే ఎలా ఉంటాయంటే లైవ్లో చూసిన వ్యక్తి వ్రాసినట్టుగానే ఉంటాయి, లైవ్లో వ్రాసిన వ్యక్తి చూసినట్టుగా ఉంటాయి. ఉదాహరణకు ఒకటి చెప్పమంటావా? ఆయన చిన్న బిడ్డలను తన యొద్దకు పిలుచుకొని అని ఒక మాట మార్కు సువార్తలో ఉంటుంది. అంటే చిన్న బిడ్డలను దగ్గరికి తీసుకున్నాడు అని అది ఎలా ఉంటుందనంటే అది చూసిన వ్యక్తి చెబుతున్నట్లుగా. ఇంకొకటి ఇది కాకుండా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన మార్గమున వెళ్ళుచుండగా, యేసుక్రీస్తు ఆయన మార్గమున వెళ్ళుచుండగా ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, బోధకుడా నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేం చేయాలి అని అడుగుతాడు. చూసారా మార్కు సువార్త 10వ అధ్యాయంలో. అంటే ఆయన మార్గమున వెళ్ళిపోతూ ఉంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకొని రావటం, యేసుక్రీస్తు ఎదుట మోకాల్లో ఉండటం, ఇదంతా కూడా అంటే అంటే లైవ్లో చూసినట్టుగా రాస్తున్నాడు కదా. మరి ఆయన లేడు కదా 12 మందిలో ఒకడుగా. అలానే యేసుక్రీస్తు తెలియదు అని అనలేదు, తెలుసు.
కానీ యేసు జీవితంలో ప్రతి క్షణాన్ని దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి కాదు. కానీ దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి చెబుతున్నట్టుగానే చెప్తున్నాడు. అంటే అలా దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి ఎవరో చెబితే ఇతను అలా ఖచ్చితంగా వ్రాయాలి. మరి ఎవరు చెప్పుండొచ్చు అంటే పేతురు గారు. కారణం మనం చదువుకున్నాం, పేతురు మొదటి పత్రిక 5:13 ఏమని, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని పేతురు మొదటి పత్రికలో పేతురు గారు రాస్తారు కదా. అంటే ఈ మార్కు గారు పేతురు గారు కన్నవాడు ఆత్మీయంగా, ఇరువురు కలిసి సేవ చేసిన వారు. అందుకే మార్కు గారు పేతురు గారి ద్వారా చాలా విషయాలను ఆయన సేకరించారు. కనుక మార్కు సువార్త వ్రాయుటలో పేతురు గారి ప్రమేయం ఉంది. ఇంకా కొంతమంది అంటారు మార్కు సువార్తను పేతురు గారి సువార్త అని కూడా అంటారు. సరే, ఓకే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. అయితే ఈ మార్కు సువార్తను రాసిన మార్కు గారు 3 సువార్తికుల కంటే ముందే రాశారు. అనగా 4 సువార్తలలో ముందుగా వ్రాయబడినటువంటి ఆ సువార్త ఏది అని అంటే మార్కు సువార్తే. ఇది సుమారు 55 నుంచి 60 మధ్యలో, క్రీస్తు శకం 55 నుంచి 60 మధ్యలో వ్రాయబడినది. 2వ పుస్తకంగా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనలో ముందుగా వ్రాయబడింది. ఏమండి, ఇది మార్కు గారిని గురించినటువంటి ఆ పరిచయం. 2, మార్కు గారే ఈ సువార్తను వ్రాశారు అని అనటానికి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సంగతులు. ఇక ఎప్పుడు రాశారో కూడా చెప్పాను. ఇక ముఖ్యమైనటువంటి విషయంలోనికి మనం ప్రవేశిద్దాం. ఇంతకు మార్కు గారు ఈ సువార్త ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తుని గూర్చి? ఏం చెప్పాలనుకున్నాడు అన్నది మొట్టమొదట ఆయన పలికిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏం పలికాడు ఆయన మొదటి మాట? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమని ప్రారంభించాడు మార్కు గారు? మార్కు సువార్త, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. డైరెక్ట్గానండి. ఇక్కడ మీరు చూడండి, మత్తయ్య గారు యేసుక్రీస్తు వంశావళి చెప్పుకుంటూ వచ్చాడు. లూకా గారు చూస్తే లూకా గారు కూడా యేసుక్రీస్తు వంశావళి చెప్పుకుంటూ వస్తారు. మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం. కానీ ఎందుకో మార్కు గారు మాత్రం వంశావళి ఏమీ చెప్పలేదు. డైరెక్ట్గా ఈయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని డైరెక్ట్గా ప్రారంభించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంతకు ఎవరికి చెప్తున్నట్టు ఇది? పోయిన వారం మనం మాట్లాడుకున్నట్టు మత్తయి సువార్త యూదులకు చెప్పాడు అని మనం చెప్పుకున్నాం. అటువంటప్పుడు మరి ఈ సువార్త ఎవరికి రాస్తున్నాడు అంటే యూదులు కాని వారికి, యూదేతరులకు, అన్యులలో నుంచి క్రైస్తవులైన వారికి ఈ సువార్తను రాస్తున్నాడు అని ఈ సువార్త యొక్క సారాంశం లేదా ఈ సువార్త వ్రాయబడిన విధానాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఈ సువార్త వ్రాయబడిన తీరు సాక్ష్యంగా మనకు కనబడుతుంది. ఇందులో మీరు చూడండి, కొన్ని అరమిక్ పదాలు ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు హిబ్రూలోను అలానే అరమిక్ భాషలో కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. అయితే ఈ అరమిక్లో కొన్ని పదాలకు మార్కు గారు వాటికి అర్థాలను ఆయన ప్రత్యేకంగా అరమిక్లో నుంచి మళ్ళా వాటికి వేరు చేసి వాటికి సపరేట్గా అర్థాలు చెబుతున్నట్టుగా మనకు కొన్ని పదాలు మనకు ఇక్కడ కనబడుతుంటాయి. ఎందుకంటే ఈ హిబ్రూ కానీ అరమిక్ కానీ వీళ్ళు యూదులు మాట్లాడతారు, ఈ హెబ్రీలు మాట్లాడతారు. అందుకే ప్రత్యేకంగా కొన్ని పదాలకు ఆయన అర్థాలను
వెంటనే అక్కడ చెప్పటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మార్కు సువార్తలో మనం చదువుకున్నప్పుడు 3వ అధ్యాయంలో బోయనెర్గసు శిష్యుల ఆ లిస్ట్ అంతా అక్కడ మనకు కనబడుతుంది కదా. అక్కడ బోయనెర్గసు అనేటువంటి ఒక పదం, అదే యాకోబు యోహానులకు బోయనెర్గస్ అని పేరు పెడతారు కదా. బోయనెర్గసు అనగా అనగా అంటాడు, వెంటనే అనగా ఉరిమెడువారు అని అర్థము అంటాడు. బోయనెర్గసు అనగా ఉరిమెడువారు అని అర్థము అంటాడు. అలానే మీరు మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్ళారనుకోండి, అక్కడ తలీతాకుమి అనగా చిన్నదానా లెమ్ము అంటాడు. అలాంటి తర్వాత ఎఫతా అంటాడు, చెవిటి నత్తి కలిగిన వాడిని బాగు చేసే ఆ సందర్భంలో ఆ ఎఫతా అన్న పదం. గొలగత, ఎలోయి ఎలోయి, లామా సబక్తాని, వాటికి అక్కడ అర్థాలను అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. ఒకవేళ ఇది కేవలం యూదులకు మాత్రమే అన్నట్టుగా మనం అనుకుంటే వాటికి మళ్ళీ ప్రత్యేకించి అర్థాలను చెప్పవలసిన అవసరం ఉండేది కాదు. కనుక యూదులు కాని వారికి ఈ సువార్తను ఆయన అంకితం లేదా ఈ సువార్తను రాశాడు. అందుకే ప్రత్యేకించి ఆ పదాలకు అర్థాలను మరి ఇస్తున్నట్టుగా మనం గ్రహించవచ్చు. మరొక విషయం కూడా చెప్తాను. యూదుల యొక్క సాంప్రదాయాలు, యూదుల యొక్క ఆచారాలు ఉంటాయి కదా, వాటిని ప్రత్యేకంగా వివరిస్తున్నట్టుగా కనబడుతుంటుంది. కొన్ని సందర్భాలలో చూపిస్తాను. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యూదుల యొక్క సాంప్రదాయాలను చాలా సవివరంగా చెప్తుంటాడు. ఉదాహరణకు మార్కు సువార్త, మీరు ఇదే మార్కు సువార్తలో, అంటే యూదుల కొరకు కాదు అని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 7వ అధ్యాయం మార్కు సువార్త మీరు 7వ అధ్యాయంలో మీరు చూడగలిగితే మొదటి నుంచి ఇవన్నీ కూడా మీరు చూస్తే మొదట వచనం నుంచి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన ఎద్దుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కాని భోజనము చేయరు. పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేకమైన ఆచారములను వారు అనుసరించేటి వారు అని యూదుల యొక్క పారంపర్యాచారాలు, యూదుల యొక్క ఆచారాలను ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మార్కు గారు. కనుక ఈ మార్కు గారు ఈ మార్కు సువార్తను యూదులు కాని వారి కొరకు వ్రాశారు అని చెప్పడానికి ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న ఈ మాటలు రైట్. ఇంకా మీకు ఒకవేళ నమ్మకం కలగకపోతే, ఇంకా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. మత్తయి గారు అబ్రహాముతో ప్రారంభించారు, దావీదు పేరెత్తుకున్నారు. బాగా వినాలి. మత్తయి గారు అబ్రహాం పేరు చెప్పారు, దావీదు పేరు చెప్పారు. ఆ తర్వాత రాజులందరి పేర్లు చెప్పుకుంటూ వస్తుంటాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, మార్కు గారు అసలు అబ్రహాం పేరు ఎత్తట్లేదు, దావీదు పేరు ఎత్తలేదు, ఏ రాజు పేరు ఎత్తలేదు. అదేంటండి మరి? అవును, ఎందుకంటే ఇతను వ్రాస్తున్నది అన్యులకు కదా. అన్యులైన వారికి అబ్రహాము ఎలా తెలుసు? అన్యులైన వారికి దావీదు ఎలా తెలుసు? అన్యులైన వారికి యూదా రాజుల గురించి ఏం తెలుసు? యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడంటే అన్యుల మధ్యకు వెళ్ళి అసలు మాకు అబ్రహాం ఎవరో తెలియదయ్యా, మళ్ళీ ఆయన కొడుకు అంటావు ఏంటి అంటారు. యేసు దావీదు కుమారుడు అని చెప్పాడు అనుకోండి మార్కు గారు, వాళ్ళు ఏమంటారు? అసలు దావీదు ఎవరో మాకు తెలియనప్పుడు ఆయన కొడుకు అని అంటే మేము ఎలా అండి ఆయన్ను మేము యాక్సెప్ట్ చేస్తాము? జనరల్గా మీరు ఆలోచించండి. కనుక అన్యులు అబ్రహాము పేరు చెప్పినా, అలానే దావీదు పేరు చెప్పినా ఉపయోగం లేదు వారికి. మరి యేసుని ఎలా పరిచయం చేయాలి? యేసుని ఎలా పరిచయం చేస్తే
అన్యులు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు. అనగా దేవుని కుమారుడుగా. అందుకే ప్రారంభ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, ఆ ఇంట్రడక్షన్ చూడండి. దేవుని కుమారుడు అని మార్కు గారు ఎందుకు దేవుని కుమారుడితో ప్రారంభించాడు సువార్తను అనగా, ఇది అన్యులను ఉద్దేశించి, యూదులను ఉద్దేశించి అయితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే బాగుంటుంది. వాళ్ళంతా అమ్మో అబ్రహాం కొడుకా, అమ్మో దావీదు గారు వంశమా అని ఆ తర్వాత చెప్పే మాటలు వినడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ అన్యుల కొరకు అనుకున్నప్పుడు అబ్రహాం పేరు చెప్పినా దావీదు పేరు చెప్పినా ఉపయోగం లేదు. మీకు ఇంకొక మంచి మాట చెప్తాను. రోమ ప్రభుత్వం కదా అప్పుడు పరిపాలనలో ఉన్నది. రోమీలు ఎవరు? వారు అన్యులు కదా. నిజంగా దేవుని కుమారుడు అంటే భయపడతారా? దేవుని కుమారుడు అంటే ఆలోచిస్తారా? దేవుని కుమారుడు అంటే యాక్సెప్ట్ చేస్తారా? యేసుక్రీస్తునంటే అవును అని వ్రాయబడిన ఒక మంచి సందర్భాన్ని మీరు బైబిల్లో చూడగలిగితే, యేసుక్రీస్తుల వారిని ఏమని పట్టుకున్నారు, ఉదయాన్నే పిలాతు యొద్దకు తీసుకొచ్చారు రోమా గవర్నర్. మరలా అక్కడి నుంచి హేరోదు యొద్దకు తీసుకెళ్లారు. మరలా హేరోదు యొద్ద నుంచి మరలా హేరోదు గారు పిలాతు యొద్దకు పంపించారు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తుల వారు పిలాతు ముందు నిలవబడ్డారు. నిలవబడినప్పుడు మీరు అంటున్నారు సిలువ వేయమని, ఇతనిలో నాకు ఏ దోషము ఏ నేరము కనిపించడం లేదు, మీరు చెప్పిన కారణాలను బట్టి చూస్తుంటే ఇతన్ని శిక్షించే అంత గొప్ప నేరము తప్పిదం ఏమీ చేయలేదయ్యా, నేను ఇతన్ని విడిచిపెట్టేస్తాను అన్నాడు పిలాతు. దానికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అలా అంటారేంటి, ఇదిగో దేవుని కుమారుడని చెప్పుకున్నాడయ్యా ఇతను, అది చాలయ్యా, మేము ఇతన్ని శిక్షించడానికి ధర్మశాస్త్రాన్ని బట్టి అని మాట్లాడతారు. ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు. ఏంటా నియమం అంటే, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. మాకున్న నియమం ఏంటంటే, దేవుని కుమారుడు అంటే చంపేస్తాం కనుక ఆ నియమాన్ని బట్టి ఇతడు చావాలి అని ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో, ఈ మాట విన్న పిలాతు పరిస్థితి, పిలాతు ఎవరు? రోమా గవర్నర్, అన్యుడు. పిలాతు గురించి మీకు ఇంకా తెలియాలా? కంప్లీట్గా పిలాతు గురించే మాట్లాడిన ఏమన్నా షార్ట్ మెసేజ్ ఉంది, 1/2 hour, అది కూడా యూట్యూబ్లో ఉంది పిలాతు గురించి కంప్లీట్గా. కనుక ఇక్కడ పిలాతు ఎప్పుడైతే ఇతను దేవుని కుమారుడు అన్న మాట వారు చెప్పగా విన్నాడో, విన్న వెంటనే చూడండి, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి అన్నాడు. మరి ఎక్కువగా భయపడి, దేవుని కుమారుడు అన్న మాట వింటేనే ఒక గవర్నర్గా ఉన్న వ్యక్తే ఇంతగా భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఇక అందుకే యేసుక్రీస్తును ఎలా అన్యుల మధ్య పరిచయం చెయ్యాలో అన్న ఆలోచనతోనే మార్కు గారు ఈ మార్కు సువార్తను అన్యుల కొరకని యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా చేసిన ప్రయత్నమే మార్కు సువార్త. రైట్, దేవుని కుమారుడు కదా, మరి దేవుని కుమారుడు అన్నప్పుడు ఆ దేవునికున్న శక్తి సామర్థ్యాలు ఉంటాయి కదా, ఉంటాయి. మరి ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి, సూచక్రియలు చేయాలి. అందుకే మార్కు సువార్త మొత్తం మీరు చూడండి, 16 అధ్యాయాలు. ఇంకో విషయం ఏంటంటే, 4 సువార్తలలో చిన్ని సువార్త లేదా చిన్ని పుస్తకం కూడా మార్కు సువార్త. 16 అధ్యాయాలు మీరు మనసు పెట్టి చదివితే ఏమన్నా ఒక 2-3 అవర్స్లో మీరు జాగ్రత్తగా మీరు చదువుకున్న సులువుగా మీరు చదివేయచ్చు. ఓకే, 16 అధ్యాయాలు కదండి. ఈ 16 అధ్యాయాలలో కూడా మార్కు గారు ఎక్కువగా వెయిట్ మీద ఫోకస్ చేశారు. మీరు చూస్తే ఎక్కువగా అద్భుతాల మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. మార్కు సువార్తలో కనిపించేవి ఎక్కువగా అద్భుతాలే కనబడతాయి, మహత్కార్యాలే కనబడతాయి. ఉపమానాలు 3-4 ఉపమానాల కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే దేవుని కుమారుడు అన్నప్పుడు ఆయన దేవుని కుమారుడుగా పరిచయం చేయాలని, దేవుని కుమారుడు కాబట్టి ఈ అద్భుతాలన్నీ చేయగలిగాడు, దేవుని కుమారుడు కాబట్టి ఈ మహత్కార్యాలను చేయగలిగాడు. లేదంటే ఎవరికి సాధ్యమండి అనేది మార్కు గారి యొక్క ఉద్దేశం. అంటే అందుకే
మత్తయి గారేమో అద్భుతాల మీదను అలానే ప్రసంగాల మీద దృష్టి పెడితే యేసు జీవితంలో, మార్కు గారు మాత్రం కేవలం అద్భుతాలను మాత్రమే బాగా హైలైట్ చేశారు, అద్భుతాలను మాత్రం బాగా ఫోకస్ చేస్తారు. అందుకే యేసు చేసిన అద్భుతాల గురించినటువంటి చాలా వివరణ మీకు మార్కు సువార్తలో కనబడుతుంది. మీరు చదవండి, అన్ని సువార్తలు చదువుతున్నప్పుడు మార్కు సువార్తలో ఒక అద్భుతాన్ని గురించి చాలా క్లారిటీ ఇస్తుంటాడు. మార్కు సువార్తలో చాలా వివరణ ఇస్తుంటాడు ఒక అద్భుతం గురించి. ఓకే, ఏమండి, ఇది మార్కు సువార్త వెనుకున్నటువంటి నేపథ్యం, ఇది మార్కు సువార్త వెనుకున్న చరిత్ర. మార్కు గారు ఎవరు, అలానే ఆయన ఎప్పుడు వ్రాశారు, ఆయనే వ్రాసాడా, ఎవరి కొరకు ఎవరికి వ్రాసాడు, ఏం చెప్పాలనుకున్నాడు అన్నది ఇప్పటివరకు మనం విన్నటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశం. ఇక ఈ 16 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ సారాంశాన్ని అంతటినీ కూడా మనం ఎలా మనం విడదీసుకోవచ్చు, 16 అధ్యాయాలు మనం ఎలా విడగొట్టి మనం చదువుకోవచ్చు అన్నప్పుడు, ప్రధానంగా ఈ మార్కు సువార్తను మనం 5 భాగాలుగా మనం విడగొట్టి మనం మాట్లాడుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. మార్కు సువార్తను 5 ముఖ్యమైనటువంటి భాగాలు. ముందు మొదటి భాగం ఏంటంటే, మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి 20 వచనాలు. మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి 20 వచనాలను యేసుక్రీస్తు తన పరిచర్య కొరకు సిద్ధపడటం. అంటే పరిచర్యకు ముందు ఏం చేయాలి, పరిచర్య ప్రారంభించడానికి ముందు ఏం జరగాలి అనగా, బాప్తిస్మం తీసుకోవాలి, అరణ్యానికి వెళ్ళాలి, 40 రోజుల పాటు అక్కడ ఉపవాసం ఉండాలి, ఆ తర్వాత ఆయన మరలా గలిలయ ప్రాంతానికి రావాలి, వచ్చిన తర్వాత అక్కడ శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి, ఆ తదనంతరం ఆయన సేవలోనికి వెళ్ళాలి. పరిచర్యకు సిద్ధపాటు అంటే బాప్తిస్మం, శోధనను జయించటం 40 దినాల ఉపవాసం ద్వారా, ఆ తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకోవటం, నెక్స్ట్ పరిచర్యలోనికి వెళ్ళటం. ఇంకొక విషయం చెప్పమంటారా, మార్కు సువార్తలో ఉన్నటువంటి ప్రధానమైన ఇంకొక ఉద్దేశం, దేవుని కుమారుడు అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అలానే దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు చాలా శ్రమ పడ్డాడు, చాలా కష్టపడ్డాడు, సేవ చేశాడు. ఎవరికి చేశాడు? ప్రజలకు సేవ చేశాడు. అద్భుతాలు చేయటం అంటే సేవ చేయటం కాదా? అద్భుతాలు చేయటం అంటే వాళ్ళకి మేలు చేయటం కాదా? అలా యేసుక్రీస్తుని ఎలా చూపించాడు అని అంటే, ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా. బాగా వినండి, మార్కు సువార్తలో ఉన్నటువంటి సారాంశం అంతా ఏంటయ్యా అని ఒక మాటలో చెప్పండి అని మీరు అన్నారనుకోండి, ఈ మార్కు సువార్త అంతటికి కూడా మూలవాక్యం, ఈ మార్కు సువార్త అంతటికి కూడా ప్రధానమైనటువంటి లేదా సెంట్రల్ వర్స్ అంటే ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే దానికి మార్కు సువార్త 10:45. అంటే యేసుక్రీస్తును మార్కు గారు ఎలా చూపించారు అన్నది ఒక్క మాటలో 10:45 మార్కు సువార్త. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అన్నాడు. ఆయన పరిచారము చేయించుకొనుటకు వచ్చినవాడు కాదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అంటే అనేక మంది చేసినటువంటి అపరాధములు, అనేకులు చేసినటువంటి తప్పిదములు, అనేకులు చేసిన పాపములకు ప్రతిగా తన క్రయధనము తను మరణించడానికి వచ్చాడు. అంటే ఒక ప్రజా సేవకుడుగా కనబడుతున్నాడు కదా యేసుక్రీస్తు, ఒక సర్వెంట్గా కనబడుతున్నాడు కదా. అవును, మార్కు గారు యేసుక్రీస్తును ఒక సర్వెంట్గా, పరిచారకుడుగా, సేవకుడుగా చూపించాలి అనుకున్నాడు. అలానే చూపించాడు. అందుకే మార్కు సువార్త అంతా కూడా మీకు అద్భుతాలు కనబడతాయి, ఆయన అనుభవించిన శ్రమలు కనబడతాయి, ఆయన పడిన కష్టాలు కనబడతాయి, ఆఖరికి ఆ శిలువ మరణం కనబడుతుంది. మీకు తెలుసు కదండి, 2వ అధ్యాయంలో మార్కు సువార్తలో
యేసుక్రీస్తు సోదరులే వచ్చేసి ఆయనకు పిచ్చి పట్టింది అంటారు, మతి చెలించింది మా అన్నయ్యకు అని మాట్లాడతాం. మతి చెలించిన వాడు మా అన్నయ్య. ఏంటంటే చూసారా ఎంతమంది జనాలు వచ్చేస్తున్నారు. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, మాతో కలిసి వడ్రంగి పని చేసుకుంటూ చక్కగా ఇంట్లో అది ఇది తోడుగా దేవుడు సేవ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు చూసినా జనాలు అంటారు, ఎప్పుడు చూసినా మీటింగ్, ఎప్పుడు చూసినా సభలు అంటుంటాడు. పిచ్చి పట్టింది ఈయనకు. చూసారా, సొంత వాళ్ళే. అవమానాలు కదండి అవి, నిందలు కదా. ఆ నిందల్లో అవమానాల మధ్య ఆయనకు మనసు ఎలా ఉండాలి మీరు ఆలోచించండి. బాధ కలుగుతుంది కదండి. అంటే ఒక సేవకుడుగా తను అనుభవించిన శ్రమలు. అలాని నజరేతుకి వెళ్తాడు. అక్కడ ఏమైనా సొంత ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమైనా యేసుని గౌరవించారంటే లేదు. అవును, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతను తల్లి మరియా, తమ్ముళ్ళు యోసేపు వాళ్ళ కొడుకే కదా, వడ్లవాని కుమారుడు కదా అని చాలా చిన్నగా చేసి యేసుక్రీస్తుల వారిని మాట్లాడుతూ ఉండటం. ఏమండి, ఇవి కేవలం మాటలతో. ఇక చేతలతో ఎంతగా యేసుక్రీస్తుని హింసించారో బాధ పెట్టారో అన్నది ఇక మనకు తెలియదు ఏముంది చెప్పండి. శిలువ మరణ విషయంలో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మార్కు గారు తన సువార్తలో వివరిస్తారు. అందుకే మార్కు సువార్తలో సేవకుడుగా యేసుక్రీస్తు ఆయన అనుభవించిన శ్రమలన్నిటినీ కూడా చక్కగా క్రోడీకరించి రాశాడు. ఇంకొక విషయం చెప్పమంటారా, మార్కు గారు ఆయన యేసుక్రీస్తు సేవకుడిగా అనుభవించినవే కాదు, ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుకు శిష్యులుగా చేరాలనుకునే వాళ్ళు కూడా వీటికి సిద్ధపడి రండి అని చెప్పిందే మార్కు సువార్త. మీకు అర్థమైందా అండి? మార్కు గారు ఏం చెప్పారు అంటే, యేసుక్రీస్తు అనుభవించాడు, అలానే ఇప్పుడు యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా యేసు అనుభవించినవి అనుభవించడానికి సిద్ధపడి రావాలి అని ఇచ్చిన సందేశమే మార్కు గారు సువార్తలో ఇచ్చిన సందేశం. మీకు అర్థం కావటానికి బైబిల్లో ఉన్న మాట చూపిస్తారు. అన్ని మార్కు సువార్తలో ఉన్న మాట చూద్దాం. 8వ అధ్యాయం మార్కు సువార్త. మన మార్కును దాటి మనం వెళ్ళటం లేదండి, మార్కు సువార్తలోనే ఉందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 చూడండి. అంతటా ఆయన అనగా యేసుక్రీస్తుల వారు తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు, నన్ను వెంబడించాలనుకునేవాడు, క్రైస్తవుడు కావాలనుకునేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే నా యొద్దకు రావడంతో, అసలు నా యొద్దకు రావాలనుకుంటేనే ఏం చేయాలన్నాడు ముందుగా అంటే, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి అనగా బాప్తిస్మం దగ్గరికి నువ్వు వస్తున్నావు అంటేనే, బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అంటేనే నీకున్న అధికారమా, నీకున్న ఆస్తులా, నీకున్న అంతస్తులా, నీకున్న పేరా, నీకున్న పలుకుబడా, లేకపోతే నీకున్న కులమా, నీకున్న ఏదైనా సరే అన్నీ మర్చిపో, నేను కేవలం ఒక క్రైస్తవుడను మాత్రమే, అంతే, ఈ రోజు నుంచి నేను కేవలం ఒక క్రైస్తవుడను అని అన్ని విషయాలలో నీవు తగ్గించుకొని ఆయనను వెంబడించడానికి నువ్వు సిద్ధపడాలి అన్నాడు. అంతేకాదు ఉపేక్షించుకొని ఆ తర్వాత తగ్గించుకొని మరలా తన సిలువను ఎత్తుకొని అన్నాడు. ఒకరోజు కాదు, ప్రతి దినము నన్ను వెంబడించాలి అంటాడు. అంటే ఇది మార్కు గారు ఇచ్చిన సందేశం అండి. ఇది మార్కు సువార్తలో యేసు ఎలా సేవకుడుగా ఆయన శ్రమలు అనుభవించుకుంటూ వెళ్ళిపోయాడో అన్నది చూపిస్తూనే యేసు జీవితాన్ని, ఆయనను వెంబడించాలనుకునే వారు కూడా సేమ్ అలానే ఆయనను వెంబడించాలి. అందుకే మార్కు గారు ఎక్కువగా యేసుక్రీస్తు బాధల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడండి. మీరు చూడండి 35 చూస్తారా, 9:35 చూద్దాం. ఒక మంచి మాట ఉంది 9:35లో ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల చెప్తున్నాడు, శిష్యుల్ని పిలిచి చెప్తున్నాడు, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల, లేదా ప్రముఖుడు గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండాలి. పరిచారకుడు మార్కు సువార్త అనగానే మీరు కళ్ళు మూసుకొని ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి, పరిచారము అని. మార్కు గారు అనగానే పౌలు గారు ఏమన్నారు మార్కు గారి గురించి? అతడు నాకు పరిచారము చేయుటకు
అతడు నాకు ఉపచారం చేయటానికి సరిపోతాడు, అతన్ని పట్టుకొని వచ్చేసే అన్నాడు. తిమోతికి రాస్తూ ప్రారంభంలో చదువుకున్నాం కదా, 2వ పత్రికలో 4:11 నాకు తగినవాడు పరిచర్యకు మార్కు అన్నాడు. అలా మార్కు గారు పరిచారకుడిగే కాదు, యేసును కూడా ఎలా చూపించాడు అని అంటే పరిచారకుడుగానే చూపించాడు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తుల వారు కూడా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, మీలో గొప్పవాడు కావాలనుకున్న ప్రతి వాడు కూడా ఏం చేయాలి అని అంటే, మీ కిందున్న వాళ్ళందరికీ పరిచారం చేసేవాడుగా ఉండాలి అన్నాడండి. అంటే మనకి ఏమర్థమవుతుందంటేనండి, పరిచారము అనేది చాలా 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 అవసరమైనటువంటి క్రియ, లేదా అవసరమైన అతిపెద్ద క్వాలిఫికేషన్. నేను ప్రసంగమే చేస్తాను, పరిచర్య చేయను అంటే నీకు పరలోకం ఉంటుందా నువ్వు ఆలోచించుకోవాలి. యేసు ప్రసంగం చేయలేదా? చేశాడు. పని చేయలేదా? పని చేశాడు. పౌలు గారు ప్రసంగమే చేశాడా? పని చేయలేదా? మార్కు ఆయన ప్రసంగికుడుగానైనా ఆయన పని చేయలేదా? మనకి ఏం అర్థమవుతున్నాయి చెప్పండి ఈ మాటలన్నీ వింటుంటే? నేను కేవలం వాక్యమే చెప్తానంటే కుదరదండి. నేను వాక్యము చెప్తాను, పని చేస్తాను. చెయ్యాలి. పని చేసుకోకపోతే ఎలా చెప్పండి? అది మట్టి పనా, రాయి పనా, దేవుని పనిలో అది పత్రికలు ఇచ్చే పనా, పోస్టర్లు అంటించే పనా, 10 మందికి చెప్పే పనా, ఏదైనా పని. మీలో చాలా మందికి తెలుసండి, ఏమండి, ఉదయం లేవగానే అందరికీ షార్ట్ మెసేజ్, 1 మినిట్ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేయాలి. నాకు పర్సనల్గా ఉన్నటువంటి నెంబర్స్కి కానీ, గ్రూప్లో ఉన్న నెంబర్స్కి కానీ, ఉదయం లేవగానే నేను చేయగలిగిన పని ఈ టైంలో అందరికీ పంపించేసేయాలి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది ఎదురు చూసేవాళ్ళు ఉంటుంటారు, ఇంకా అన్నయ్య దగ్గర నుంచి మెసేజ్ రాలేదని. కనుక వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. కనుక నేను ఇప్పుడు 8 గంటలకు 9 గంటలకు లేస్తే ఏం బాగుంటుంది? కనుక 7 కల్లా కొంత 6:30 నుంచి చూస్తుంటారు, 6 గంటల నుంచి చూసే వాళ్ళు ఉంటుంటారు. కనుక ఎట్టి పరిస్థితి 7 కల్లా అందరికీ మెసేజ్ని పంపించేసేయాలి. ఆ తర్వాత 8 గంటలకు వచ్చేటువంటి ఏమంటే ప్రీమియర్ లైవ్, దానికి సంబంధించిన లింక్ అందరికీ పంపించేసేయాలి. నేను చేయగలిగిన పని అదే కదా, కూర్చొని ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో. అలానే మరలా ఈ సాయంకాలానికి సంబంధించింది, అలానే మళ్ళీ సాయంత్రం లైవ్కి సంబంధించింది, అది పాంప్లెట్లు అది పోస్టర్ కావచ్చు, లేదా లింకే కావచ్చు, షేర్ చేయాలి. ఇదేంటి పని కాదా? ఇది పరిచారం కాదా? మీకోసం నేను చేసే పరిచారం కాదా ఇది? అది ఏ విధమైన పనైనా, దైవ సంబంధమైన, దేవుని పనితో ముడిపడిన, దేవుని వాక్యంతో ముడిపడిన ఏ పనైనా అది పరిచర్య. కనుక ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, మీలో గొప్పవాడై ఉండగోరువాడు ఎవడో వాడు అందరికీ పరిచారము చేసేవాడుగా ఉండాలి. నేను చేస్తాను, నేను చేసేది ఆయనకు తెలుసు, ఆయన చూస్తుంటాడు. మీరు చేయండి, ఎవరు చూడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళ వల్ల వాళ్ళు చూడటం వల్ల మనకు పరలోకం రాదు, వాళ్ళు చూడకపోవటం వల్ల మనకు పరలోకం పోదు. కనుక ఆయన చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు చేస్తే ఆయన చూస్తాడు. ఆయన చూస్తే ఖచ్చితంగా రాసుకుంటాడు తన యుద్ధం ఉన్న గ్రంథంలో. నీ పేరు ఆ గ్రంథంలో వ్రాయబడిందా? ఆ గ్రంథంలో నుంచి ఎవ్వరు తుడిచివేయలేరు. నీకు పరలోకం కన్ఫర్మ్. పరిచర్యలో దాగిన పరిచర్యను చాలా తేలిక తీసుకుంటామండి. అంతే, మనం ఎప్పుడు కూడా ఏంటంటే తేలిక తీసుకోవాల్సిన వాటిని సీరియస్గా తీసుకుంటాం, సీరియస్గా తీసుకోవాల్సిన వాటిని చాలా తేలిక తీసుకుంటాం కదండి. పరలోకాన్ని, పరిచర్యని ఎంత సీరియస్గా తీసుకోవాలంటే మనం లేదు, చాలా తేలిక తీసి పక్కన పడేస్తాం. కానీ అది చాలా ఎంత ముఖ్యమైనదో, అది ఎంత ప్రధానమైనదో కన్ను మూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది పరిచర్య. ఏమండి, మీరు 10వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే, 8 చదువుకున్నాం కదా, 9 చదివాం కదా, 10 కూడా వచ్చేసేయండి ఒకసారి. పనిలో పని 10వ అధ్యాయానికి కూడా వచ్చేసేయండి. 10వ అధ్యాయానికి వచ్చేస్తే అక్కడ కూడా యేసుక్రీస్తుల వారు తన సేవకుడుగా తను అనుభవించబోయే శ్రమల గురించి మాట్లాడుతున్న చూడండి. ఇదిగో మనము
శిష్యులతో కలిపి చెప్తున్నాడు, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును ఆయన అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. మరి వారేం చేస్తారు అన్యజనులు? వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన మరలా తిరిగి లేచును అన్నాడు. అంటే ఈ యేసుక్రీస్తుల వారి జీవితంలో ఏ విషయాలను ఆయన చూపిస్తున్నాడు, ప్రొజెక్ట్ చేస్తున్నాడు మార్కు సువార్తలో మార్కు గారు, ఏవి అన్యులకు అవసరమని ఆయన అనుకున్నాడు అన్న సంగతులు మీరు ఆలోచిస్తుంటే, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తుల వారు అనేకమైన అద్భుతాలను మహత్కార్యాలను చేస్తూ అనేకమైన నిందలు బాధలు శ్రమలను ఆయన అనుభవిస్తూ అందులో ఆఖరికి ఆయన శిలువ మరణాన్ని పొందుకొని సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత చెప్పినట్లుగా 3వ దినాన తిరిగి లేచాడు. ఇది మార్కు సువార్తలో మార్కు గారు ఇచ్చినటువంటి సారాంశం. ఇంకా మార్కు సువార్తను మనం కొన్ని భాగాలుగా మనం అంటే ఎక్కడి నుంచి ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు ఏ సంగతులు అందులో ఇమిడి ఉన్నాయి అన్నటువంటి సారాంశాన్ని కొన్ని మాటల్లో మనం చూసుకుని మనం ముగించుకుందాం. ముందుగా చెప్పాను కదా, మొదటిది ఏంటంటే యేసు తన పరిచర్యకు సిద్ధపడటం అని చెప్పాను. అది మార్కు సువార్త 1వ అధ్యాయం మొదటి 20 వచనాలని చెప్పాను. రెండవ విషయం ఏంటంటే, రెండవ భాగంగా మనం మార్కు సువార్తలో గలిలయ ప్రాంతంలో, యేసుక్రీస్తు గలిలయ ప్రాంతానికి చెందినవాడు కదా, గలిలయ దేశానికి చెందినవాడు. గలిలయలో యేసుక్రీస్తు జరిగించినటువంటి పరిచర్య రెండో భాగం ఏంటంటే, మార్కు సువార్తలో గలిలయలో, ప్రత్యేకించి గలిలయ ప్రాంతంలో యేసు జరిగించిన పరిచర్య. ఇది ఎక్కడి నుంచి అనంటే 1వ అధ్యాయం 21వ వచనం మొదలుకుంటే, మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్పినట్లుగా ఉందో లేదో కూడా మీరు ఆ తర్వాత మీరు చదువుకోవాలి. 1:21 వచనం, 1వ అధ్యాయం 21వ వచనం మొదలుకుంటే 9వ అధ్యాయం 50వ వచనం వరకు, అంటే సుమారు ఈ 9 అధ్యాయాలన్నీ కూడా యేసుక్రీస్తుల వారు గలిలయలో జరిగించిన పరిచర్యకు సంబంధించిన వివరాలు. గలిలయ అనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? మొన్న మనం మాట్లాడుకున్నామండి గలిలయ ప్రాంతానికి సంబంధించి. కపెర్నహూము గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, కనుమరుగైన కపెర్నహూము అని మాట్లాడాం కదా వీడియో, అందులో చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. గలిలయ అనగానే అందులో కపెర్నహూము అనే ఒక పట్టణం ఉంది. తర్వాత గలిలయ అనగానే అందులో కానా అనేది ఒక గ్రామం ఉంది. నజరేతు అందులోనే ఉంది. గెరాసేనుల దేశం గలిలయలోనే ఉంది. బెత్సయిదా అది కూడా మనకు గలిలయలోనే మనకు కనబడుతుంది. ఏమండి, ఇవన్నీ కూడా మనకు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలు గలిలయ దేశంలో. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మొదటి పరిచర్య ఆయన ఈ పరిచర్య ఈ ప్రాంతంలో గలిలయలో ఉన్నటువంటి పరిచర్య పైన ఈయన ఎక్కువగా ఫోకస్ పెట్టి 9వ అధ్యాయం వరకు, 9వ అధ్యాయం 50 వచనం వరకు ఉన్న సంగతులన్నీ, గలిలయ ప్రాంతంలో జరిగిన పరిచర్యలో జరిగినటువంటి సంఘటనలన్నీ అక్కడ వరకు ఆయన పొందుపరుచుకుంటూ వచ్చాడు. అందుకే మీరు చూస్తే మీకు అర్థం కావటానికి 5వ అధ్యాయం మీరు చూసారనుకోండి, మార్కు సువార్త 5వ అధ్యాయం. సరే చూద్దాం అది కూడా. మీరు 2వ అధ్యాయం చదువుకున్నా, 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ, 2వ అధ్యాయం ఎక్కడంటే కపెర్నహూము కదా, 2వ అధ్యాయం ప్రారంభం మీరు చూడండి, ఆయన కపెర్నహూములోనికి వచ్చాను అన్నాడు. కపెర్నహూములోనికి రావటం అంటే కపెర్నహూము ఎక్కడుంది? గలిలయలోనే కదా. ఇంకా ఇలా 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం సముద్ర తీరమున అంటాడు, అదే గలిలయ సముద్ర తీరమున కనుక 4వ అధ్యాయం కూడా విడిచిపెట్టేసేయండి. 5వ అధ్యాయానికి వచ్చారనుకోండి, 5వ అధ్యాయం ప్రారంభోత్సవంలో ఏమన్నాడు? వాళ్ళ సముద్రపునకు అద్దరినున్న గెరాసేనుల దేశము అన్నాడు. మీరు చివరిలో మ్యాప్లు ఉంటాయి కదా, చివరిలో 4 మ్యాప్లు ఉంటాయి. ఆ 4 మ్యాప్లలో మీరు క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా మ్యాప్ ఉంటుంది కదా, ఆ మ్యాప్లో గలిలయ అని పైన ఉంటుంది కదా, ఆ గలిలయలో ఆ క్రింది భాగాన్న మీరు చూస్తే గెరాసేనుల దేశము, గెరాసేను లేదా గెరాసేను అని రాయబడుతుంది. అంటే అది గలిలయలో ఉన్న ప్రాంతమే అది కూడా. 5వ అధ్యాయం
ఇక 6వ అధ్యాయానికి మీరు రాగలిగితే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు నజరేతులో ఉన్న సమయంలో, నజరేతు అంటే తెలుసు కదండి, యేసుక్రీస్తుల వారు పెరిగిన ఊరు నజరేతు. అందుకే ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. ఓకే, ఆ నజరేతులో ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారిని నజరేతులో వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే ఇతను ఏంటి మన కళ్ళ ముందు పెరిగినవాడు, ఆ మరియ యోసేపుల కొడుకు, ఆయన చెప్తే మనం వినాలా, మనం నేర్చుకోవాలా అన్న ఆ ఉద్దేశంతో యేసును తిరస్కరించినటువంటి సందర్భం అండి. అందుకే అక్కడ యేసుక్రీస్తులో ఒక మాట అంటారు 6:4, అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను. ఆ పదం చూడండి ఎంత బాగుందో. ప్రవక్త తన దేశములోను అంటే నజరేతులోను, తన బంధువులలోను, తన స్వజనులే కదండి, యూదులు చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదా వాళ్ళంతా, అలానే ఆఖరికి తన ఇంటి వారిలో కూడా అన్నాడు. ఇంటి వారంటే ఎవరు? తమ్ముళ్ళు. ఏమన్నారు తమ్ముళ్ళు 2వ అధ్యాయంలో? మా అన్నకు మతి చలించింది, పిచ్చి పట్టేసింది అని శాస్త్ర పరిశీలన రాగానే అప్పచెప్పేద్దాం అనుకుంటారు. ఆ సంగతి తెలిసి యేసుకు తప్పించుకుంటాడు అక్కడి నుంచి. చూశారండి ఎంత అన్యాయం అండి, ఎంత ఖచ్చితంగా ఎంత కరెక్ట్గా మాట్లాడుతూ చూడండి ఆయన. మొదటిది దేశములో, 2 బంధువులు, 3 ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు. నిజమేనండి, మనకి ఎక్కడ విలువ ఉండదంటే ప్రభు చెప్పినట్టు మన కుటుంబంలో, మన బంధువులలో, మన ఊర్లో తప్ప మిగతా ఎక్కడికైనా మీరు వెళ్ళండి. సేవకులకు మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ చేసేటువంటి వాళ్ళు చూసే విధానం, చూపే ప్రేమ చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే యేసుకే దక్కంది మాకు దక్కుతుందని మీరు అనుకోకూడదు. వాళ్ళ సేవకులుగా మీరు కూడా యేసుప్రభుకే దక్కని ఆ గౌరవం ఇంట్లో, బంధువుల్లో, ఊర్లో మీకు దక్కుతుందని మీరు అనుకుంటున్నారంటే అది చాలా తప్పది. అలా అనుకుంటున్నారు అని అంటే మీరు సరిగ్గా యేసుప్రభు చెప్పినట్టుగా మీరు లేరని అర్థం. అంతే కదండి మరి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు. మాకు ఏ హింసలు లేవంటే మీకున్న భక్తి సద్భక్తి కాదు అని. అది ఎంత నిజమో. మీ ఇంట్లో, బంధువుల్లో, ఊర్లో ఏంటి మీకు అంత గౌరవం అంటే మీరు ఎక్కడో రాజీ పడుతున్నారన్నమాట వాళ్ళతో ఏదో విషయంలో. అందుకే వాళ్ళు మీరు అలా చూసుకుంటున్నారు. లేదు, వాక్యాన్ని ఖండితంగా మొహమాటం లేకుండా, తప్పును తప్పుగానే, ఒప్పును ఒప్పుగానే మీరు చెబుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు ఖచ్చితంగానండి వ్యతిరేకత ఉంటుందండి. లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్తున్న స్వయంగా చెప్పిన మాట ఇది. ఎక్కడంటే నజరేతులో జరిగిన సంఘటన. ఎన్నో అధ్యాయం? 6. ఏమంటే అదే అధ్యాయంలో కదండి మన ఎవరు హేరోదు అంతిప, యోహాను గారి విషయంలో ఆ సందర్భం. సలోమి ఎవరు కుమార్తె, హేరోదే కుమార్తె నాట్యం చేసింది. ఆ సందర్భం అంతా ఇక్కడ 6వ అధ్యాయంలో. అది గలిలయలో జరిగింది అనడానికి ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను అని అంటే, హేరోదు అంతిప గలిలయకు ఆయన గవర్నర్గా ఉంటాడు ఆ సమయానికి. గలిలయకు గవర్నర్ ఎవరు? ఈ హేరోదు అంతిప. యూదయకు కాదు, గలిలయకు మాత్రమైన హేరోదు అంతిప గవర్నర్గా ఉంటాడు. ఇక మీరు 7వ అధ్యాయం కానీ 8 మీరు ఇలా చూస్తుంటే 9వ అధ్యాయానికి వచ్చారనుకోండి. అలానే ఇలా మీరు 9వ అధ్యాయానికి వచ్చేస్తే బెత్సయిదాలో జరిగినటువంటి ఒక సంఘటన మీరు చూస్తుంటారనమాట. ఏమండి చివర్లో బెత్సయిదాలో జరిగిన సంఘటన. కనుక ఈ 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ సంఘటనలు అన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అన్నప్పుడు, యేసుక్రీస్తుల వారు గలిలయలో జరిగించినటువంటి పరిచర్యకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా. ఇది 2వది. ఇక 3వ విషయం ఏంటంటే, 3వది యేసుక్రీస్తు యోదయకు వెళతాడు. ఎక్కడ? 10వ అధ్యాయంలో మీరు చూడండి. 10వ అధ్యాయం ప్రారంభంలో ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను అంటాడు. యూదయ ప్రాంతములకును తర్వాత యోర్దాను అద్దరికిని వచ్చెను అంటాడు. ఒక్కసారి వీలొత్త మ్యాప్ ఏమైనా చూపించగల? క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అంటాడు కదా. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను అంటే పెరయా ప్రాంతం అనమాట. అదంతా కూడా పెరయా అంటే యోర్దానుకు రైట్ సైడ్. యోర్దానుకు రైట్ సైడ్ అంటే యోర్దానుకు తూర్పున. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పెరయా ప్రాంతాలు అంటారు. ఏమండి యేసుక్రీస్తుల వారు యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికిని వస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు చూడండి, ఇటు బేతనియా, ఎరికో కనబడుతున్నాయి చూసారా, అవన్నమాట. బేతనియా కింద ఎరికో, పెరయా, ఆ ప్రాంతాలు అంటే యేసుక్రీస్తుడు ఇక్కడ 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రాంతాలు ఏంటంటే ఆ ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు
ఆ పైనుంచి గలిలయ నుంచి కింది ప్రాంతాలకు అక్కడికి వచ్చారనమాట. ఇది 10వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించేటువంటి చరిత్ర. ఇక నెక్స్ట్ భాగం ఏంటంటే, 4వ భాగం ఏంటంటే, ఇక ఎలాగో యూదయ ప్రాంతాల దగ్గరకు వచ్చేసాడు కదా, రైట్. ఇక యేసుక్రీస్తు అక్కడ నుంచి యెరూషలేముకు వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడి నుంచి మనకు 11వ అధ్యాయం నుంచి చూడండి. ఇక 11వ అధ్యాయం 1వ వచనంలో, వారు యెరూషలేమునకు సమీపించి, ఆ మాట చూడండి, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు అన్నాడు. అనగా యూదయ ప్రాంతాలకు వచ్చాడు 10వ అధ్యాయం. 11వ అధ్యాయం యెరూషలేముకు వచ్చాడు. ఈ యెరూషలేములో లాస్ట్ వీక్ అన్నమాట ఇది. యేసుక్రీస్తుల వారి జీవితములో చివరి వారములో జరిగిన సంఘటనల సమూహారమే ఈ 11వ అధ్యాయం మొదలుకుంటే మీకు 15వ అధ్యాయం 47, అనగా ఆయనను చంపి సమాధి చేసినంత వరకు. 11వ అధ్యాయమా, 12వ అధ్యాయమా, 13, 14, 15 యెరూషలేములో జరిగిన సంఘటనలు ఇవన్నీ యెరూషలేములో ఉంటుండగా జరిగిన సంఘటనలు. సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేయటం కానివ్వండి, ఆయన వాక్యం ప్రకటించటం కానీ, అలానే మీరు 13వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు 12వ అధ్యాయంలో చెప్పిన ఆ ద్రాక్ష తోట ఉపమానం కావచ్చు. అలానే 13వ అధ్యాయానికి వెళితే 13వ అధ్యాయంలో నాశనకరమైన ఏ వస్తువు గురించి ఆయన 2వ రాకడకు ముందు చెప్పిన సందర్భాలు కావచ్చు. ఇవన్నీ కూడా యెరూషలేములో కదా, ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలు. ఇంకేముందంటే 14వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారిని అభిషేకించడం జరుగుతుంది. ఇక అదే 14వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారిని పట్టుకోవటం అన్నది మనకు కనబడుతుంది. ఆయనను 15వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారిని తీసుకుని వెళ్ళి సిలువకు అప్పగించటం, 16వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు తిరిగి లేవటం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రారంభపు మాట మనం ఏమని చదువుకున్నాము? ప్రారంభ వచనం ఏమని ప్రారంభించాడు మార్కు గారు? ఆ మాట చూద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ప్రారంభపు మాట ఏంటంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. మొట్టమొదటి మాట ఏంటంటే మార్కు సువార్తలో దేవుని కుమారుడు అని. అలానే ఈ మార్కు సువార్త చివరిలో, అనగా యేసుక్రీస్తు మరణించే సమయానికి లేదా మరణించిన మరుక్షణమే మార్కు గారు ఏ మాటతో ప్రారంభించారు మార్కు సువార్తను? అంటే ఈ మార్కు గారు యేసుని ఎలా చూపించాలి, ఎలా ఒప్పించాలి ఈ అన్యులతో అనుకున్నాడో, అనుకున్నది జరిగింది అని మార్కు సువార్త 15వ అధ్యాయం 39లో చెప్తారండి. మీరు చూస్తే చాలా ఆనందం వేసిద్దండి ఆ మాట చదివినప్పుడు. మార్కు సువార్త 15:39, ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నాడు, చనిపోయాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని చెప్పి యేసు ప్రాణం విడిచేశాడు. ఆయన ప్రాణం విడిచినప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ ఎదురుగా నిలవబడిన శతాధిపతి, అనగా అన్యుడైన శతాధిపతి, అన్యుడు కదా, రోమా సైనికుడు కదా అతను. ఆయన యేసును చూచి, వేలాడుతున్న యేసును, అక్కడ సిలువలో ఉన్న యేసుక్రీస్తుని చూచి ఆయన ఒప్పుకుంటున్న మాట 39, ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగో ప్రాణం విడిచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. సువార్త ప్రారంభం ఏంటి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. దేవుని కుమారుడు సువార్త ప్రారంభమైంది అన్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఈ రోమా శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడే అని ఒప్పుకోవడంతో ఈ మార్కు సువార్త ముగుస్తుంది. అంటే మార్కు గారి లక్ష్యం నెరవేరినట్టు కనపడుతుంది కదండి మార్కు సువార్త ద్వారా. నిజమే. ఇంకొక విషయం చెప్పమంటారండి, మార్కు సువార్తలో యేసును సేవకుడిగా పరిచారకుడిగా చూపించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, మాటలు కూడా మనం చదువుకున్నాం కదా. నిజంగానండి ఎంత కష్టపడతాడండి యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడు అన్న విషయాన్ని మనకు చెప్పటానికి మార్కు గారు ఉపయోగించిన కొన్ని పదాలు మనం చూస్తుంటే మార్కు సువార్తలో వెంటనే అన్న పదాలను మీకు ఎక్కడ కనపడవండి, ఇక్కడే ఎక్కువ కనపడుతుండే. వెంటనే అన్న పదాలు,
అంటే ఇంకా నో లేట్ అనమాట, అసలు ఎంత మాత్రం ఆలస్యం లేదు. ఇక వెంటనే 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 ఆ పదాలు చూద్దామా, అవి చూసి మనం ముగించుకుందామండి. మంచి మాటలు ఏమంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి తీసుకొని పోయి, టైం లేదు, వెంటనే. 18వ వచనం చూడండి, అదే 1:18. వెంటనే వారు తమ వాళ్ళు విడిచారని వెంబడించిరి. యేసు పిలిచాడు, వెంటనే వాళ్ళు వచ్చేసారు. 20వ వచనం, వెంటనే ఆయన వారిని పిలవగా, మళ్ళీ వీళ్ళని పిలిచాడో లేదా, వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచేశాడట. ఎవరిని? జెబెదయి కుమారులను. వాళ్ళు వెంటనే వచ్చేసారట. ఏమండి 21, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినం సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించిన. వెంటనే వెంటనే ఏమండి ఏ మాత్రం ఆలస్యం చేయటం లేదు. 28వ వచనం చూడండి, వెంటనే ఆయన కూర్చున్న సమాచారం త్వరలో గలిలే ప్రాంతం అంతటా వ్యాపించను. 29వ వచనం కూడా చూడండి, మార్కు 1:29, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి అన్నాడు. వెంటనే సమాజ మందిరంలో నుంచి వెళ్ళిపోయి అన్నాడు. యాకోబుతో, యోహానుతో, సీమోనుతో ఆంధ్రైన వారింట ప్రవేశించి అన్నాడు. 30వ వచనం చూడండి, సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనకు చెప్పిరి. వెంటనే వెంటనే అన్న పదాలు చూడండి అక్కడ. 35వ వచనం చూడండి, ఆయన పెందల కడ లేచి, యేసుక్రీస్తు పెందల కడ లేచి, వెంటనే పెందల కడ లేచి, వెంటనే పెందల కడ లేచి. ఎందుకంటే పనివాడు, సేవకుడు, పరిచారకుడు. నాకున్న సమయం చాలా తక్కువ, నాకున్న సమయం చాలా తక్కువ. నేను ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదు, నేను ఆలస్యం చేయకూడదు, నేను లేట్ చేయకూడదు. అందుకే వెంటనే 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 చకచక వెంటనే వెంటనే ఆయన ఈ పని అయిపోయిందా, మళ్ళీ మరొక చోటుకి, ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి, అక్కడి నుంచి మరొక ప్రాంతానికి. ఎక్కడండి మహానుభావుడు విశ్రాంతి తీసుకున్నాడు? ఎక్కడండి రెస్ట్ తీసుకున్నాడు ఆయన? ఎక్కడండి సుఖపడ్డాడు? ఏమండి 39 చూద్దాం, 38 చూద్దామా? 38 ఆయన ఇతర సమీప గ్రామములలో, యేసుప్రభు మాట్లాడుతున్న మాట అండి, ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదమ్ము రండి, నేను ప్రకటించినట్లు వెళ్ళిపోతారండి ఇతర సమీప గ్రామాలకు. వెళ్ళిపోదాం వెంటనే వెంటనే వెంటనే. ఆ వెంటనే వెంటనే అన్న పదాలు మనం చూస్తుంటే మార్కు గారు యేసుక్రీస్తు సేవ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేశాడో మీకు అర్థం కావాలి. మార్కు సువార్త యొక్క సారాంశం మీకు అర్థమైపోవాలి ఇప్పుడు. అంటే యేసుక్రీస్తు జీవితంలో ఆయన చేసిన పనిని, ఆయన చేసిన సేవను, ఆయన చేసిన పరిచారం ఏదైతే ఉందో దాన్ని ఎంతగా అబ్జర్వ్ చేశాడు. అలానే పేతురు గారి దగ్గర ఎంతగా ఆయన నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును మార్కు గారి ద్వారా ఎలా ఆయన్ని చూపించాలనుకున్నాడు అన్న సంగతులు మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం ఒకటి ఉంది. ఏంటంటే మనం ఏ మాత్రం కూడానండి ఆలస్యం చేయకూడదండి. దేవుని పని విషయంలో కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధాగా మనం పోనివ్వకూడదు. మనమా టైం పాస్, పొద్దు పోవట్లేదండి, టైం పాస్ అవ్వటం లేదండి. ఆ మాటలు వింటుంటేనండి చాలా కోపం వచ్చేస్తుంటుందండి. నాకు చాలా కోపం, చాలా చిరాకు అనిపించేస్తుంటుంది. దయచేసి మీరు దేవుడు మీకు ఇచ్చిన ఈ విలువైన సమయం, ఈ సమయాన్ని అస్సలు మీరు వేస్ట్ చేయకండి. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు కదా ఎఫెసీ పత్రికలో, మనకు తెలుసు కదా 5:15లో. దినములు చెడ్డవి కనుక సమయమును మీరు పోనివ్వకండి. దినాలు చెడిపోయాయి. బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తే అనుమానంతో చూసే రోజులు ఇప్పుడు. ఎవరు ఒకరు మరొక ఇంటికి వెళ్ళిపోతే భయపడుతూ వాళ్ళని కూర్చోమని చెప్పే పరిస్థితి. బాగున్నాయి రోజులు? అస్సలు బాగోలేవు. నువ్వేం చేయాలి? అటు ఇటు తిరగకు, తిన్నగా కూర్చో. తిరుగుడు పని దయ్యం పని. వాడు భూమి మీదనట అటు ఇటు తిరుగులాడుచు అంటాడు. వాడి గురించి ప్రభు చెప్పిన మాట అంతే కదండి. వాడు ఎవడిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడు అన్నాడు. బుద్ధిమంతుడైన వాడు, జ్ఞాని అయిన వాడు చక్కగా కూర్చుంటాడు, బైబిల్ ముందు పెట్టుకుంటాడు, చదువుతాడు, ఆలోచిస్తాడు, 10 మందితో వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాడు. మీరు ఆ పనిలో ఉండండి ప్లీజ్, వెయిట్ చేయకండి. ఎందుకంటే మనం ఎలాగో బయటికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు కదా, కనుక కూర్చోండి. పని ఉంటే, పని లేకపోతే ఎందుకండి బయటికి వెళ్ళటం? పని లేకపోతే ఎందుకండి తిరగటం? టైం ఎందుకండి వెయిట్ చేసుకోవటం? ఇంట్లో ఏం చూస్తున్నారండి? టీవీలో ఏం చూస్తున్నారండి? సెల్ ఫోన్లో ఏం షేర్ చేస్తున్నారండి? మీరు చెప్పండి. మీకు తెలియదా? మీరు షేర్ చేసేది ఏంటో తెలియదా? మీరు చూసేది ఏంటో తెలియదా? మీరు వినేది ఏంటో తెలియదా? మీరు మాట్లాడేది ఏంటో తెలియదా? గంటలు మాట్లాడుతుంటారు.
ఎందుకని టైం వేస్ట్ చేసుకోవటం? ప్లీజ్ వెంటనే 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 అంటే యేసు తన జీవితంలో అసలు ఎక్కడండి ఆయనకు, ఎక్కడండి విరామం, ఎక్కడండి విశ్రాంతి, ఎక్కడ ఖాళీగా ఉన్నాడు చెప్పండి? మీ జీవితంలో తిరిగి రానిది సమయమేనన్న సంగతి మీకు తెలుసు. మళ్ళీ అన్నీ తెలుసండి. మన విచిత్రం ఏది, మన అంత గొప్పలో అంటే అన్నీ తెలిసే చేస్తుంటాం. సమయం విలువ మీకు తెలియదా చెప్పండి? బంగారం పోయినా మళ్ళా తిరిగి కొనుక్కోవచ్చు, ధనం పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, తెలుసు. ఆరోగ్యం పోయినా మళ్ళీ తిరిగి బాగు చేసుకోవచ్చు. కానీ సమయం మీ జీవితంలో పోయిన సమయం మళ్ళీ మీ జీవితంలో ఏమైనా వస్తుందా? మీరు సంపాదించుకోగలరా? ఒక్క క్షణం కూడా రాదే మన జీవితంలో పోయినది. ఎందుకండి వెయిట్ చేసుకుంటున్నారు చెప్పండి? కనుక యేసుక్రీస్తు మనకు నేర్పించే గొప్ప పాఠం అంటే యేసుక్రీస్తును మార్కు గారు చూపించిన విధానం అండి ఇది, మార్కు సువార్త. కనుక మార్కు సువార్తను బట్టి మీరేం నేర్చుకున్నారో, మీరేం ఆలోచిస్తున్నారో, మీరేం నిర్ణయం తీసుకుంటున్నారో మీకే విడిచిపెడుతున్నాను. ఆదివారం మళ్ళీ కలుసుకుందాం లైవ్లో. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, ఉదయం 8 గంటలకు ప్రీమియర్ లైవ్ వస్తుంది. మీకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకండి. చాలా విషయాలు మీకోసం ఆలోచిస్తున్నాం, కష్టపడుతున్నాం. అలానే ఇదే సమయంలో నా కోసం ఆలోచించి నా కొరకు, నా కుటుంబం కొరకు సహకారాన్ని పంపిన దాతలైన నా సోదర సోదరిమణులు, నా కుటుంబ సభ్యులు, నా ఆత్మీయులు అందరికీ చేతులు జోడించి మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ కష్టం, మీ ప్రయాస వృధాగా పోదు. కారణం మీరు చేసిన ఉపకారం, మీరు చేసినటువంటి సహకారం చాలా గొప్పది. నీళ్ళిస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరన్న మాట మీకు తెలుసు. అలాంటిది మీరు చేసినటువంటి మేలు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక నాకు సహాయం చేస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను చల్లగా కాపాడాలని ఆ తండ్రికి ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. మీరు కూడా మరి నా కోసం, కుటుంబం కోసం, ఇక్కడ ఉన్న సంఘం కోసం, అందరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మార్కు గారు రాసిన సువార్త వెనుకున్న నేపథ్యం, మార్కు సువార్తలో దాగిన సారాంశం మీ పిల్లలకు తెలియచేయడానికి తండ్రి మీరు చేసినటువంటి మహాకృప కోసం మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకూడదు. వారి వారి జీవితాలలో వాక్యం ఫలించాలి, ఆత్మీయంగా వృద్ధి చెందాలి. ఎందరో మీ పిల్లలకు, మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలి. ఇంతటి జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పిస్తున్న మీ కుమారులు, మా తండ్రి గారి జ్ఞాపకం చేసుకోనండి. సేవకులైన మీ బిడ్డలందరినీ మీ పాదాల చెంత పెడుతున్నాం. వారి అవసరాలు, వారి అక్కరలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహకారాన్ని, మీ సహాయాన్ని తండ్రి మీ బిడ్డలకు అందించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు దీవించండి. మరి ముఖ్యంగా మేము పడుతున్న ఈ ప్రయాసలో, మేము పడుతున్న ఈ కష్టంలో, చేస్తున్న ఈ పరిచర్యలో ఎందరైతే మీ పిల్లలు తండ్రి అన్నయ్య మా కష్టాన్ని కూడా ఉంచండి అని తమ విలువైనటువంటి సహాయాన్ని పంపించి మమ్మల్ని ఆదుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు చల్లగా కాపాడమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.